ఒక క్యాండిడేట్ హెచ్ఆర్ రౌండ్‌కి వచ్చాడు. అడిగిన ప్రతి క్వెషన్ కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఆన్సర్స్ చెప్పాడు. గ్రామటికల్‌గా, స్ట్రక్చరల్‌గా చాలా క్లీన్‌గా ఉంది అంతా కూడా. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇంటర్వ్యూ రిజెక్ట్ అయ్యాడు. సెకండ్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ క్లియర్ చేశాడు. ఆఫర్ వచ్చింది. జాయిన్ అయ్యాడు. ఒక 3 నెలల తర్వాత హెచ్ఆర్ పిలిచారు. ఇదిగో బాబు నీ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయింది. సో, వి ఆర్ టెర్మినేటింగ్ యూ. అయిపోయింది అక్కడితో జాబ్. ఈ 2 కూడా చాలా కామన్ పాయింట్స్‌గా అనిపిస్తున్నాయి కదా! కానీ ఈ రెండిటికి రీజన్ ఒకటే. ఇప్పుడేమంటే హెచ్ఆర్ మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేసేటప్పుడు కేవలం మీరు చెప్పే సమాధానాలు మాత్రమే కాదు, ఆ సమాధానాలు చెప్తుంది నిజంగా మీరేనా కాదా అని చెప్పి కూడా చాలా ఎక్కువ టెస్ట్ చేస్తున్నారు. సో, ఒక 2 థింగ్స్ అయితే నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఒకటి, ఈ ఏఐని అతిగా వాడడం వల్ల ఇంటర్వ్యూలో ఎలా దొరికిపోతున్నారు. 2, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో అసలు ఏం బ్రేక్ అవుతుంది? ఎలా చెక్ చేసుకోవాలి? ఏం రెక్టిఫై చేసుకోవాలని చెప్పి. సో, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, ఫస్ట్ మోస్ట్ కామన్ మిస్టేక్ ఏమంటే, ఈ ఏఐతో ఆన్సర్స్ రాయించడం. చాలామంది ఇప్పుడు చేస్తున్న పనేమంటే, వాళ్ళ కొన్న ఎక్స్‌పీరియన్స్ మొత్తం డీటెయిల్స్ అన్నిటిని, ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంతని కూడా ఏఐకి ఇస్తారు. ఇచ్చి దాంతోటి ఆన్సర్స్ రాయిస్తారనమాట. చేసిన తర్వాత వాటిని మెమోరైజ్ చేసేస్తారు. ఇది లాజికల్‌గా కరెక్ట్‌గానే అనిపిస్తుంది చాలామందికి. ఏం బెటర్ ఆన్సర్సే కదా! మంచి ఛాన్సెస్ ఉంటాయి కదా! అలా చెప్తే అని చెప్పి. బట్ ఇక్కడే ఒక ప్రాబ్లమ్ మీరు అర్థం చేసుకోవట్లే. ఇలా మీరు ఎలా అయితే ప్రిపేర్ అవుతున్నారో ఏఐకి ఇచ్చి మొత్తం అంతా కూడా, ఇదే ఆన్సర్స్ ఏఐ అందరికీ ఇస్తుంది. సో, ఒక ఇంటర్వ్యూయర్ హెచ్ఆర్ అనేవాడు రోజుకి ఒక 8-9 ఇంటర్వ్యూస్ చేశారంటే, వాళ్ళకి ఈ ప్యాటర్న్ ఒక సిగ్నల్‌లా ముందర తెలిసిపోతుందనమాట. థర్డ్ క్యాండిడేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ ఆన్సర్స్ అన్నీ ఒకలానే ఉండడం వల్ల, ఏంట్రా ఏదో అందరూ ఒకలానే చెప్తున్నారు, ఏదో కరెక్ట్‌గా ఒకరి దగ్గరే ప్రిపేర్ అయినట్టుగా అని చెప్పి వాళ్ళకి ఆ సిగ్నల్ అనేది తెలిసిపోతుందనమాట అప్పటికే. సో, ఈ మూమెంట్‌లో మీరేమనుకుంటుంటారంటే, ఏఐ నాకు మంచి అడ్వాంటేజ్ ఇచ్చింది. నాకొక్కడికే చాలా మంచి ఆన్సర్ ఇచ్చిందనుకుంటున్నారు. బట్ ఇట్ ఈస్ మేకింగ్ యూ ఐడెంటికల్. అర్థమైందా? ఏఐ ఆన్సర్స్ డోంట్ మేక్ యూ బెటర్ ఎట్ దిస్ పాయింట్. సో, సరే ఇదంతా పక్కన పెట్టేసి, ఎందుకు ఇప్పుడు ఇంతలాగా స్ట్రిక్ట్‌గా చేస్తున్నారు అసల? బయట గాని, కాల్స్ కానీ అంత ఎక్కువ రావడం లేదు కదా! హెచ్ఆర్ రౌండ్ అనేది కూడా ఇంత స్ట్రిక్ట్‌గా ఎందుకవుతోందంటే, దేర్ ఆర్ సెవరల్ రీజన్స్. ఇప్పుడు ఇప్పుడు మీకు చెప్పాలంటే 2022, 2023, 2024 అంతవరకు కూడా సిట్యుయేషన్ వేరేలా ఉండేది. మీకు ఏఆన్ యాన్యువల్ సాలరీ ఇంక్రీజ్ అండ్ టర్నోవర్ సర్వే అని చెప్పి ఫిబ్రవరి 2026లో ఒక సర్వే పబ్లిష్ చేశారు. అందులో ఓవర్ 14,000 ఆర్గనైజేషన్స్ అక్రాస్ ఇండియా పార్టిసిపేట్ చేశాయి. సో, వాళ్ళ యొక్క అట్రిషన్ రేట్ ఏదైతే ఉందో అది 2023లో 18.7% ఉంటే అది నెమ్మదిగా తగ్గుతూ వచ్చి 2025కి వచ్చేటప్పటికి అరౌండ్ 16.2% దగ్గర ఉందన్నమాట. సో, మీకు అర్థమవుతుందా ఇది? తగ్గుతూ వస్తుంది అట్రిషన్ రేట్ అనేది. దాని మీనింగ్ ఏంటంటే, ఈ ఎవరైతే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారో కంపెనీస్‌లో వాళ్ళు ఎక్కువ మంది బయటికి వెళ్ళట్లేదు. ఎందుకంటే బయట సిట్యుయేషన్ ఎలా ఉంటుందో ఏంటో, ఏఐ వల్ల ఏమైనా ఎక్కువ లే ఆఫ్స్ జరుగుతాయేంటో అని చెప్పి చాలామంది దే వాంట్ టు స్టే ఇన్ ద సేమ్ కంపెనీ. సో, ఇదివరకు ఎలా ఉండేదంటే పరిస్థితి, వాళ్ళు బయటికెళ్ళిపోయిన తర్వాత ఆ పొజిషన్‌ని బ్యాక్ ఫిల్ చేయాల్సొచ్చేది హెచ్ఆర్ టీమ్‌కి. ఒక రకమైన అర్జెన్సీ ఉండేదనమాట. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడేమంటే బ్యాక్ ఫిల్ చేసేంత అర్జెన్సీ గాని, ప్రెషర్ గాని హెచ్ఆర్ మీద లేదు. సో, వాళ్ళకి ఇదివరకు ఎలా ఉండేదంటే ఖచ్చితంగా ఇప్పుడు బయటికెళ్ళిపోయాడు, ఆ సీట్‌ని ఎలాగైనా ఫిల్ చేసేయాలి. సో, మీరు గనక యావరేజ్‌గా పెర్ఫార్మ్ చేసినా, లేకపోతే బోర్డర్ లైన్‌లో పెర్ఫార్మెన్స్ చేసినా సరే మీరు ఆఫర్ లెటర్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రెషర్ లేకపోవడం వల్ల వాళ్ళకి రిజెక్ట్ చేసే లగ్జరీ కూడా వచ్చిందనమాట వాళ్ళకి. అందుకే ఒక చిన్న డౌట్ వచ్చినా సరే, చిన్న సస్పిషియస్‌గా అనిపించినా సరే, దే విల్ రిజెక్ట్ ఇట్. ఇదంతా మళ్ళీ ఏదో కొత్త స్టాండర్డ్స్ పెట్టుకున్నారా హెచ్ఆర్ వాళ్ళంటే, స్టాండర్డ్స్ కూడా కాదు, ఎప్పటినుంచో ఉన్నాయి. బట్ వాళ్ళు ఎప్పుడు కూడా వాటిని యూజ్ చేసుకోవాలి. బట్ ఇప్పుడైతే ఎక్కువ వాటిని ఎన్ఫోర్స్ చేస్తారనమాట. సో, మనం ఏం చేయాలి ఈ మూమెంట్‌లో? ఒకవేళ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఇంటర్వ్యూ సమాధానం చెప్పేటప్పుడు ఎలాగ మనం ఏఐని వాడితే దొరికిపోతాం అని చెప్పి మీకు కొన్ని పాయింట్స్ చెప్పడానికైతే ట్రై చేస్తా. సో, మీకు గార్ట్నర్ ఐడియానే ఉంటుంది కదా! గార్ట్నర్ సర్వేస్, వీళ్ళు ఎక్కువ సర్వేస్ చేస్తుంటారు. సో, వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 3000+ జాబ్ క్యాండిడేట్స్‌ని సర్వే చేసిన తర్వాత వాళ్ళకి తెలిసిందేమంటే, అరౌండ్ 35+ 40% పీపుల్ అనుకుంటా. సో, దే ఆర్ యూజింగ్ ఏఐ డ్యూరింగ్ ద ఎంటైర్ అప్లికేషన్ ప్రాసెస్. సో, వాళ్ళకి మొత్తం ఈ రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవడం దగ్గర నుంచి అప్లై చేయడం, తర్వాత డిఫరెంట్ రోల్స్‌కి తగ్గట్టుగా వాళ్ళ దాన్ని కస్టమైజ్ చేసి అప్లై చేయడం. సో, ఇలా మేము మొత్తం అంతా కూడా ఆల్మోస్ట్ ఏఐని యూజ్ చేసుకునే చేస్తున్నామని చెప్పి వీళ్ళు సర్వేలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ రిజల్ట్స్ అనేవి హెచ్ఆర్ వాళ్ళకి కూడా తెలుస్తాయి. దే ఆల్సో నో. వాళ్ళు దాన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు కూడా. అందుకే వాళ్ళు కూడా ఈ ప్యాటర్న్స్ అనేవి ఐడెంటిఫై చేయడం వాళ్ళు కూడా నేర్చుకున్నారు. సో, కొన్ని ప్యాటర్న్స్ అయితే మీకు చెప్పడానికి అయితే ట్రై చేస్తా. ఇందులో ఫస్ట్ థింగ్ ఏమంటే, క్వెషన్స్ అడిగిన తర్వాత, మిమ్మల్ని ఏదైనా క్వెషన్ అడిగారనుకోండి, అడిగిన తర్వాత వెంటనే ఒక 2, 3 సెకండ్స్ లేకపోతే ఒక 5 సెకండ్స్ పాటు పాజ్ ఇచ్చి, ఆ తర్వాత ఆన్సర్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు.
మిమ్మల్ని ఏదైనా జెన్యూన్గా ఒక క్యాండిడేట్ని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే వాళ్ళు వెంటనే ఇమీడియట్గా సంథింగ్ ఏదో స్టార్ట్ చేసి ఒకసారి ఏం చేశానంటే అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేస్తారు. బట్ ఎప్పుడైతే ఇలా కొన్ని ఏఐ టూల్స్ని యూస్ చేసి వీళ్ళు చదవడం లేకపోతే మెమరైజ్ చేయడం నేర్చుకున్నారో ఆ ఆన్సర్ని పక్కన పెట్టేసి ఇదిగో అని చెప్పి నెమ్మదిగా ఒక సెంటెన్స్ ఒక 5 సెకండ్స్ గ్యాప్ తీసుకుని అంటే మీరు ప్రాసెస్ చేసుకోవాలి కదా, మీకు ఆన్సర్ చెప్పాలి కదా ఏఐ టూల్. సో అది ఎప్పుడైతే ఆన్సర్ వచ్చిందో అప్పటి నుంచి చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారనమాట. మామూలుగా నిజంగా స్పెసిఫిక్గా చెప్పాలంటే నిజంగా జెన్యూన్ క్యాండిడేట్ కొద్దిగా మెస్సీగానే చెప్తాడు సమాధానం. అది ఒక టైప్ ఆఫ్ ప్రూఫ్ అనమాట. సో అది సస్పెషన్ కాదు, ఓకే వీడు ఏదో కరెక్ట్గా చెప్తాడని చెప్పి. బట్ ఎప్పుడైతే మీరు ఇలా పాస్ చేసి తర్వాత చెప్తున్నారో దే విల్ నో ఇట్. సో ఇది నెంబర్ 1. ఇంకా నెంబర్ 2 ఏమంటే మీ యొక్క ఐస్ ప్యాటర్న్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఇది కూడా ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు. ఒక వర్చువల్ ఇంటర్వ్యూ కనుక అయిందంటే దే డెఫినెట్లీ అబ్జర్వ్ దిస్. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు ఏదైనా చదువుతున్నప్పుడు ఎలా చదువుతారు, ఒకసారి నా ఐస్ని అబ్జర్వ్ చేయండి. ఎలా చదువుతారు, ఇలా మొత్తం చదువుతారు, లైన్ బై లైన్ లెఫ్ట్ నుంచి రైట్కి చదువుకుంటూ వెళ్తారు కదా. సో మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఏ ఇస్తున్న ఆన్సర్స్ని చదవడం స్టార్ట్ చేశారో దే విల్ నో ఇట్, డెఫినెట్లీ దే విల్ నో ఇట్. ఎప్పుడైనా మనం ఏదైనా ఒకటి ఆలోచించి చెప్తున్నప్పుడు ఏమంటే మన కళ్ళు పక్కకి వెళ్తాయి, ఏదైనా పక్క చూస్తాం, ఆలోచించి చెప్పడానికి ట్రై చేస్తుంటాం కదా. సో ఇదంతా చాలా న్యాచురల్గా ఉంటుంది. సో ఈ న్యాచురల్ ప్రాసెస్ అనేది ఎప్పుడైతే మీరు ఏని యూస్ చేసి ఆన్సర్స్ ఫ్యాబ్రికేట్ చేసి చెప్తున్నారో అప్పుడు ఉండదు. సో దే విల్ డెఫినెట్లీ నో ఇట్. సో ఇది నెంబర్ 2. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు మీ స్టోరీ ఏదైతే చెప్తుంటారో, మీ ప్రాజెక్ట్ గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారో, సో మీకు ఒక ప్రాబ్లం వచ్చింది, మేము ఈ రకంగా మేము ప్లాన్ చేసుకున్నాము, తర్వాత ఎలా సాల్వ్ చేసాము, ఇన్ని నెలలు పట్టింది, మెట్రిక్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది, అసలు చిన్న మిస్టేక్ కూడా లేదు అని చెప్పి చాలా ఫ్యాబ్రికేటెడ్గా చాలా నీట్గా ఒక స్ట్రక్చర్డ్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు అనమాట. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే, మీరు ఎంత పెద్ద క్లయింట్లో పనిచేస్తున్నా సరే సమ్ ఫ్లాస్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఈ సమాధానం చెప్పేటప్పుడు అంత డైరెక్ట్గా ప్రతిదీ చాలా పాజిటివ్గా జరిగిపోయింది అని చెప్పుకుంటూ వెళ్ళారంటే ఇట్స్ రెడ్ ఫ్లాగ్. ఇది గుర్తుపెట్టుకోండి. అది అలానే చెప్తుంది. మీరు దాన్ని నమ్మి కనుక ముందుకు వెళ్ళిపోతే మాత్రం ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ సిగ్నల్ టు ద హెచ్ఆర్ ఆర్ ద ఇంటర్వ్యూయర్ అనమాట. సో అక్కడ కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై అవుతారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి స్పోకెన్ లాంగ్వేజ్కి అట్ ద సేమ్ టైం రిటర్న్ లాంగ్వేజ్కి ఉండే తేడా మీకు తెలుసు కదా. ఎలా ఇస్తుందో మనం మెయిల్స్ అది పెట్టేటప్పుడు ఖచ్చితంగా చాలామంది యూజ్ చేస్తాం. కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఎలా అంటే లెవరేజ్, హాలిస్టిక్, ఫర్దర్ మోర్, స్ట్రీమ్ లైన్, ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎలా ఉంటుందంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఓన్గా చెప్పారనుకుందాం, ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఇలాంటి వర్డ్స్ ఎక్కువ యూజ్ చేసి సెంటెన్సెస్ చాలా ప్రాపర్గా చాలా గ్రామటికల్గా చెప్పేటప్పటికి దే విల్ నో ఇట్. ఒరే వీడియో మళ్ళీ చూసి చెప్తున్నాడు రా అని చెప్పి. అర్థమైందా? ఇప్పుడు ఒకే పర్సన్ 2 రకాలుగా మాట్లాడితే ఎలా ఉంటుంది మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో దే విల్ ఫైండ్ అవుట్. దిస్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ సిగ్నల్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొద్దిగా చాలా ఇంపార్టెంట్ వన్. ఇదేమంటే మీరు తోటి రెజ్యూమే రాయిస్తారు, కంప్లీట్గా నాకు ఇలా కావాలి, దీనికి తగ్గట్టుగా కస్టమైజ్ చేయని చెప్పి చెప్తారు. అది కొన్నిసార్లు ఏం చేస్తుందంటే మీరు చెయ్యని వర్క్ కూడా చాలా ఎగ్జాగరేట్ చేసి చాలా ఇంప్రెసివ్గా ఉండాలని చెప్పి దానికి తగ్గట్టుగా మార్చేస్తుంది. ఇంకా ఎలా ఉంటుందంటే నేను క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ని లీడ్ చేసేసాను, తర్వాత ఈ ఆర్కిటెక్చరల్ చేంజెస్ అంతటిని కూడా డ్రైవ్ చేసేసాను, మొత్తం ఇలా రకరకాల పెద్ద పెద్ద వర్డ్స్ అని పెట్టి రాస్తుంది అనమాట. ఓకే ఫైన్, మీరు చేసి ఉండొచ్చు, నేను కాదండి, ఖచ్చితంగా చేశారు, కొంతమంది చేస్తారు కూడా. చేసిన తర్వాత ఒకవేళ ఇంటర్వ్యూవర్ కనుక మిమ్మల్ని ఇది ఎక్స్ప్లెయిన్ చేయనకు ఎలా చేసావు ప్రాసెస్ అని చెప్పి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు కనుక తడబడ్డారంటే దే విల్ నో ఇట్. ఖచ్చితంగా వీడు ఏదో యూస్ చేసేసి మొత్తం రాసేసాడు రా అని చెప్పి. అర్థమైందా? ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ప్యాటర్న్, ఎ సిగ్నల్ అనమాట, వాళ్ళకి అర్థమవుతుంది. సో మీరు రెజ్యూమేలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక్క లైన్, ఒక్క వర్డ్ కూడా మీరైతే పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అడిగారు అంటే మీరు కనుక దాన్ని జస్టిఫై చేసుకోలేకుండా చెప్పారంటే మాత్రం దొరికిపోతారనమాట. సో ఇది అనదర్ పాయింట్. సో ఇంక నేను వాడద్దా, అసలు వాడకుండా ఎలా చేయాలి, అందరూ చెప్తున్నారు ఏం లెవరేజ్ చేసుకోవాలని చెప్పంటే ఇట్స్ నాట్ రాంగ్. ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే మీరు ప్రిపేర్ చేయడానికి, ఒక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి ఆర్ దాని గురించి ఎట్లా చెప్తాం మనం, మీకు ఇంటర్వ్యూ ఒక 2-3 డేస్లో ఉన్నప్పుడు మీరు పనిచేసిన ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ, లేకపోతే మీరు ఏం వర్క్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా దానికి ఇచ్చి నేను ఇలా చేశాను, సో ఒక ఇంటర్వ్యూయర్ కానీ హెచ్ఆర్ కానీ దీన్ని బేస్ చేసుకుని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని చెప్పి దాన్ని అడగండి. అప్పుడు మిమ్మల్ని అది కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది కదా, దానికి మీరే ఓవరాల్గా సమాధానం చెప్పి చూడండి. చెప్పిన తర్వాత ఓకే నేను చెప్పిన సమాధానాల్లో ఈ ఆన్సర్స్లో ఏదైనా కరెక్ట్గా ఉందా, లేకపోతే ఏదైనా కొద్దిగా హైప్గా ఉందా, ఓవర్గా ఉందా, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ మీరే అడిగి రెక్టిఫై చేసుకోండి. సో ఈ ఏఐ టూల్స్ అనే వాటిని ప్రిపేర్ అవ్వడానికి యూస్ చేయండి తప్పితే ఆన్సర్స్ చెప్పడానికి కాదు. అర్థమవుతుందా? ఈ మెమరైజ్ చేయడం, ఇంటర్వ్యూ టైంలో పక్కనే ఆన్సర్స్ అన్ని ఓపెన్గా చేసి పెట్టుకోవడం ఇలాంటి వద్దు. ప్రిపేర్ అవ్వడానికి యూస్ చేసుకొని తప్పితే ఆన్సర్స్ చేయడానికి అయితే కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా యూస్ చేస్తున్నారు, ఒక 4 ఎగ్జాంపుల్స్ చెప్పండి అని చెప్పి అడుగుతారు ఎవరైనా సరే. ఈ 4 ఎగ్జాంపుల్స్ చెప్పడంతో పాటు కూడా మీకు ఎక్కడ యూజ్ అవ్వడం లేదు, ఎక్కడ నేను ట్రై చేశాను బట్ నాకు అంత సరైన రిజల్ట్స్ ఇవ్వడం లేదు, అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు కనుక ఎక్స్ప్లెయిన్ చేశారంటే దే విల్ నో ఈజ్ ఎ వర్తి క్యాండిడేట్, చాలా జెన్యూన్ క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో
ఇది పార్ట్ 1. సో పార్ట్ 2 వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్. ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్న దానికన్నా కూడా చాలా డేంజరస్. ఎందుకంటే మనం అనుకుంటాం మనకు జాబ్ వచ్చేసింది, జాయిన్ అయిపోయాం, ఇంకేముంది బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా కూడా పెట్టేసాం కదా అని చెప్పి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్త్ బ్రిడ్జ్ మనందరికీ తెలుసు కదా. ఇది ఇండియాలో లార్జెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కంపెనీ. సో వీళ్ళు ఒక రీసెంట్‌గా H1 ఫైనాన్షియల్ ఇయర్ 2026లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్‌లో ఏమంటే దాదాపుగా 11.25% ఆఫ్ ద క్యాండిడేట్స్ వైట్ కాలర్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది అని చెప్పి. దాని మీనింగ్ ఏమంటే ప్రతి 9 మందిలో ఒకళ్ళ యొక్క వర్క్ హిస్టరీ వాళ్ళు వ్యాలిడేట్ చేయలేకపోతున్నారు. ఫెయిల్ అయిపోతుంది. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతుంది. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఏదో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారో లేకపోతే జెన్యూన్‌గా లేరనే కాదు. కేర్‌లెస్‌గా ఉండడం వల్ల, కేవలం ఏఐని యూజ్ చేసి కేర్‌లెస్‌గా వాళ్ళ యొక్క రెజ్యూమేస్‌ని ప్రిపేర్ చేయడం, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్‌ని చెప్పడం, కేర్‌లెస్‌గా ఉండడం వల్ల మాత్రమే రిజెక్ట్ అయిపోతున్నాయని చెప్పి వాళ్ళ యొక్క సర్వే రిపోర్ట్ అయితే వచ్చిందనమాట. ఏంటి ఎక్కడెక్కడ కేర్‌లెస్‌గా ఉంటాము, ఎక్కడెక్కడ మనం మిస్టేక్స్ చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లో మన యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది రెడ్ మార్క్ చేసేస్తే సెమాంటిక్స్ ఉంటాయి. రెడ్, యాంబర్, గ్రీన్ అని చెప్పి. సో రెడ్ అంటే ఇంకా అవుట్ రైట్ రిజెక్షన్, ఇంకా యాంబర్ అంటే సస్పిషియస్గా ఉంది కొద్దిగా ప్రొఫైల్ అని చెప్పి, గ్రీన్ అంటే ఓకే అని చెప్తారన్నమాట. సో ఎక్కడెక్కడ మనం కేర్‌లెస్‌గా ఉండడం వల్ల దొరికిపోతున్నాం, ఎక్కడెక్కడ మన జాబ్ అనేది పోతుంది అయితే నేనైతే మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇది కనుక మీకు నచ్చినట్టయితే కొద్దిగా యూస్ఫుల్గా ఉందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సీ యూ వెరీ సూన్. థ్యాంక్ యూ.